వచ్చినటువంటి పెద్దలు మిత్రులు కోన్ రామ్ సారు, అంబటి శ్రీనివాస్ గారు అండ్ వేణుగోపాల్ గారు, మిత్రులందరికీ నమస్కారాలు. డిఎన్ రెడ్డి సార్ చాలా వివరంగా ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందా, వెదర్ గ్రోత్ రేట్ ఈజ్ వెరీ హై అని మోడీ గారు బాగా చెప్పుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ది గ్రోత్ రేట్ ఈస్ నాట్ హై ఇన్ దిస్ పీరియడ్. ఇట్ వాజ్ హై డ్యూరింగ్ మన్మోహన్ పీరియడ్ ఆల్సో. ఒక సందర్భంలో 9% రీచ్ అయింది అది. బట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఎకానమీ, ఆర్థికాభివృద్ధికి గ్రోత్ రేట్ అనేది ఒకటి సూచిక కాదు. ఎంతమంది నరసింహారెడ్డి సార్ చెప్పినట్టుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, కానీ అది కూడా కాదు. ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్, యావరేజ్ పర్సన్ జీవన విధానం అనే దాని మీదనే మనం తీసుకుంటాం. కాబట్టి మోడీ గారు వచ్చిన తర్వాత అనేక విధానాలు ప్రవేశపెట్టి రిట్రాగ్రెసివ్, ఒక ప్రోగ్రెసివ్ కాకుండా దానికి అపోజిట్ రిట్రాగ్రెసివ్ అంటాం. అంటే వెనుకకు లాగడం, అభివృద్ధిని వెనుకకు లాగడం, ప్రజల అభివృద్ధిని వెనుకకు లాగే విధానాలు ప్రవేశపెట్టడమే రిట్రాగ్రెసివ్ పాలసీస్ అంటాం. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి రిట్రాగ్రెసివ్ పాలసీస్ పెడుతూ దే హ్యావ్ ఇంటెన్షనల్లీ ఇంట్రడ్యూస్డ్ యాంటీ పీపుల్స్ పాలసీస్ ఇన్ ఎకానమీ. అవి యాంటీ పీపుల్స్ పాలసీ అంటే ఇంతకుముందే సార్ చెప్పాడు, మధ్యతరగతి ఇంకా కింది స్థాయిలో ఉన్న ప్రజల యొక్క ఆదాయాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అంటే అబ్సల్యూట్ ఆదాయం పెరగవచ్చు, కానీ కంపారిటివ్లీ అవసరాలకు సరిపోని ఆదాయాలు వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ మెనీ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది, పర్టికులర్లీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్లో చాలా సీరియస్గా ఉంది. సార్ చెప్పినట్టుగా 35% వరకు కూడా ఉంది. అంటే 30% ఆఫ్ ద యూత్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ అన్రెస్ట్. హౌ డూ యూ సే దిస్ ఇస్ అ డెవలప్మెంట్? కాబట్టి డెవలప్మెంట్ను పక్కకు పెట్టి వాళ్ళు నాన్ ఎకనామిక్ ఇష్యూస్నే ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. లాస్ట్ 10 years నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్ నాన్ ఎకనామిక్ ఇష్యూస్ అంటే జస్ట్ కల్చరల్గా మన హెరిటేజ్ పేరు మీద వాళ్ళు ఆ పూర్వపు విధానాలన్నీ ప్రవేశపెట్టే విధంగా ప్రజలను డైవర్ట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇప్పటి ఎన్నికలలో కూడా ఎకనామిక్ ఇష్యూస్ మీద పెద్దగా చర్చ జరగకపోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది పార్లమెంట్ ద్వారా జరిగేటువంటి దశ, ద డైమెన్షన్స్, ద గ్రోత్ అండ్ ఇట్స్ డైమెన్షన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్, ప్రజల మీద ప్రభావం ఏ విధంగా ఉన్న దాని మీద. ఈ 10 సంవత్సరాల పాలన అనేది వెరీ లాంగ్ పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్లో జరిగిన ప్రభావం ఏంటంటే, ఇప్పుడు ఈ పూరర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మీద బాగా ఇంపాక్ట్ పడ్డది, అడ్వర్స్ ఇంపాక్ట్ పడ్డ విషయం మనం గమనించాలి. కొన్ని ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ విషయంలో సార్ చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది. రెండవది ఏంటంటే అసమానతలు అనేటివి అబ్సల్యూట్గా ఉండే అసమానతలు, రిలేటివ్ అసమానతలు రెండు ఉంటాయి. ఈ రిలేటివ్ అసమానతలు అంటే కింది స్థాయి ప్రజలకును హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న ప్రజలకు మధ్యన ఉన్నటువంటి అంతరాలు అనేటివి అనేక రెట్లు పెరిగిపోయినాయి. అందుకే ఇవాళ మన ప్రాపర్టీ అనేది, సంపద అనేది కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి 1-2% క్యాపిటలిస్టుల చేతిలో 40% సంపద అనేది ఉన్నదనేది ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో మరింత పెరిగిందనేది వాస్తవం. కాంగ్రెస్ గవర్నమెంట్ అఫ్కోర్స్ 1991 నుంచి తర్వాత అమలు చేసినటువంటి నియో లిబరలిజం అనేది కొంత అడ్వర్స్ ఎఫెక్ట్ అప్పుడు ఉన్నప్పటికీ కూడా మోడీ పీరియడ్లో ఇది చాలా స్పీడ్గా ఇంకా యాక్సెలరేటింగ్ రేట్లో అది ప్రజల మీద చాలా దుష్ప్రభావం పడ్డది అనేది వాస్తవం. డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచకుండా క్యాపిటలిస్టుల మీద ట్యాక్సెస్ తగ్గించి పేద వర్గాల మీద జిఎస్టీ ద్వారా కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కానీ బాగా విపరీతంగా పెంచడం జరిగింది. రెండవది విద్యా విధానం మీద, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో దాదాపు 450 యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, స్టేట్ యూనివర్సిటీస్. ఒక్క యూనివర్సిటీకి కూడా గత 10 సంవత్సరాల నుంచి పట్టుమని 10,000 రూపాయల గ్రాంట్ ఇవ్వలేదు. రీసెర్చ్కి కానీ, లేదా టీచింగ్ కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, లేదా పిల్లలకు కావలసిన స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైపోయింది. జీరో.
ఇంతకుముందే ఒకసారి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ చెప్పిన విషయం నేను గుర్తు చేస్తాను. ప్రతి సంవత్సరము 6,000 7,000 కోట్ల రూపాయలు యూజీసీ ద్వారానే యూనివర్సిటీలకు పంపిణీ జరిగేది. ఈ సంవత్సరము ఇదే బీజేపీ గవర్నమెంటు 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లకు తగ్గించింది యూజీసీ ద్వారా పంపిణీ జరిగేటువంటి ఇది ఫండ్స్ అనేటివి. అంటే అంతా అది ఈవెన్ 30%కి దించేసిందంటే ఎంత ప్రమాదకరంగా ఉంది. అందుకే ఇవాళ యూనివర్సిటీలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి, ప్రభుత్వ వైద్యశాలలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అదే రకంగా పేద వర్గాల ప్రజలందరూ కూడా విద్యకు దూరమైంది. పట్టుమని ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్క నవోదయ స్కూల్ కూడా మన తెలంగాణలో పెట్టలేదు, ఒక కేంద్రీయ విద్యాలయాన్ని కూడా పెట్టలేదు. ఇట్లా విద్య వైద్య రంగాల నుంచే కదా పేద ప్రజలు అభివృద్ధి అయ్యేది. కాబట్టి మనం ఎకనామిక్ ఇష్యూస్ను చర్చించకుండా కేవలం ప్రజలను డైవర్ట్ చేసి నాన్ ఎకనామిక్ ఇష్యూస్లో, అంటే మత సంబంధమైన అంశాలు కావచ్చు, దేశం చాలా పెద్దగా పెరిగిపోయింది, ఎక్కడి నుంచి పెరిగిపోయింది, ఎవరికి ఆ సంపదన వచ్చింది అనేది పరిశీలించకుండానే దేశం 3వ దేశంగా మారుతుంది. ఇంకా 25 సంవత్సరాలు అయితే 1వ దేశంగా మారిపోతుంది. అంటే వాళ్ళ సంపద చూసి మనం సంతోషపడాలనేటువంటి విధానం చెప్తా ఉన్నారు. మొన్ననే అంబానీ వారు ఒక పెళ్లి చేస్తే, అంటే కేవలం ఎంగేజ్మెంట్ చేస్తేనే 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి విధానం ఇవాళ ఆర్థిక వ్యవస్థలో అమలు జరుగుతూ ఉన్నది. పెళ్ళిళ్ళన్నీ ఇతర దేశాల్లో జరుగుతున్నాయి, ధనవంతుల పెళ్ళిళ్ళన్నీ కూడా ఏ రకంగా చూద్దాం. కాబట్టి ప్రజలను ఇవాళ మనం ఆర్థిక సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మధ్యలో ఒకసారి మన ఉన్నత స్థాయి మీటింగ్ జరిగినప్పుడు కూడా యూపీఏ నాయకులు చెప్పారు, మేము చేసింది కొంత పొరపాటు అయిందనేది ఒక అంశాన్ని మేము గుర్తించినాం. ఇప్పటికైనా మేము రీస్ట్రక్చర్ దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి వచ్చేటువంటి అవకాశం మాకు వస్తే మాత్రం తప్పకుండా మేము అమలు చేసినటువంటి లిబరలైజేషన్ పాలసీని తిరిగి రీవిజిట్ చేస్తాము, మళ్ళీ దీన్ని మార్చుతామని చెప్పేటువంటి అంశాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మన సార్లు కూడా ఉన్నారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అదే చెప్పింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇంత నష్టం జరిగినాక కూడా మనం ఆర్థికేతర అంశాల మీద మన దృష్టి మళ్లించి ప్రజలను ఆర్థిక సమస్యల పట్ల ఆలోచించకుండా చేసే ఈ విధానాన్ని త్రిప్పుకొట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి అనేది ఆర్థిక విధానాల ద్వారానే వస్తుందనేది, సోషల్ సెక్టర్ అయినటువంటి విద్యా వైద్యం ద్వారానే ప్రజల అభివృద్ధి జరుగుతుంది. ఒక మనకు హానరబుల్ ఎంప్లాయ్మెంట్, రెస్పెక్టబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా విద్య ద్వారా వస్తుందనేటువంటి అంశాన్ని ప్రజలను గుర్తించకుండానే వాళ్ళను చాలా నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం ఇవాళ జరిగేటువంటి డెవలప్మెంట్ కూడా పూర్తిగా విద్యారంగంలో చూస్తే మీరు 6 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి కేసీఆర్ పీరియడ్లో. 6 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇవాళ 1000 కోట్లకు ఎదిగిపోయిండు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర 3 నుంచి 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వసూలు చేసే వరకు పోయిండ్రు. అంటే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేయాలంటే కనీసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆ పరిస్థితి వచ్చింది. 20 లక్షలు ఖర్చు పెట్టి ఏ పేద విద్యార్థి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతాడు? కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి. ఇట్లా దేశం అంతటి కూడా ఈ కేంద్ర విధానం వల్ల, రాష్ట్రం యొక్క విధానాల వల్ల విద్యారంగం, వైద్య రంగం అంతా కూడా ప్రజలకు దూరమైంది, చాలా ప్రియమైపోయింది, కాస్ట్లీ అయిపోయింది. కాబట్టి ప్రజలను సమాయత్తం చేసి మనం చైతన్యం చేసి ఈనాడు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆర్థిక రిట్రాగ్రెసివ్ పాలసీస్ అన్నిటి కూడా మనం ప్రజలకు చెప్పాలి, చైతన్యం చేయాలని ఈనాటి ఇక్కడ మనం అందరం తెలుసుకున్న విషయాలన్నీ కూడా తెలంగాణ ఈ పాత 10 జిల్లాల్లో వర్క్షాప్స్ కానీ చైతన్యమైనటువంటి ఒక మీటింగులు పెట్టైనా కానీ చెయ్యాలి. లేకపోతే చాలా ప్రమాదకరంగా పరిణమించినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎన్నెళ్ళు లేనంత ఉపద్రవం, చాలా ప్రమాదకరంలో పరిస్థితిలో ఇవాళ సోషల్ సెక్టరు, సోషల్ జస్టిసు, అదేవిధంగా ఇదే మనం చెప్పినటువంటి రాజ్యాంగం కావచ్చు, డెమోక్రసీ అన్నీ కూడా థ్రెట్లో ఉన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. బ్రతుకుదరివే కాదు, స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అంశాలపై ఇక్కడ జరిగిన చర్చ అనేది సుదీర్ఘ చాలా గ్రామానికి వెళ్ళే విధంగా కనీసం మొదటి ఈ 15-20 రోజుల్లో మనం చేయగలిగితే తప్పకుండా మనం తెలంగాణలోనైనా కనీసం కొంత అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉందని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి, మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.